ఇరాన్‌లో హిజాబ్ నిషేధం ఉంది. ఇక్కడ ఎవరైనా సరే దాన్ని అతిక్రమిస్తే వాళ్ళకి శిక్షలు పడతాయి. అదేవిధంగా 2023లో మెహదీ ఎర్రహి అనే ఒక గాయకుడు హిజాబ్‌కి వ్యతిరేకంగా ఒక పాట పాడాడు. దాంతో అక్కడ పోలీసులైతే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులోనైతే సబ్మిట్ చేశారు. సంవత్సరం తర్వాత ఆయన్ని విడిచిపెట్టారు. దాంతో ఇప్పుడు కోర్టు 2025లో ఒక తీర్పు ఇచ్చింది. ఇతడు దోషి కాబట్టి, ఇతడు చేసింది తప్పు కాబట్టి 74 కొరడా దెబ్బలు కొట్టాలని కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ మెహదీ ఎర్రాహి యొక్క లాయరే చెప్పాడు, ఈ యొక్క 74 కొరడా దెబ్బలు నువ్వు బహిరంగంగా భరించాల్సిందే అని. దీని మీద ఇప్పుడు చాలా వరకు నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఇరాన్లో. 1979లో ఇరాన్లో ఈ ఇస్లాం విప్లవం వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా బయటికి మహిళలు కనుక వస్తే హిజాబ్ ధరించాల్సిందే తప్పనిసరిగా. అలాగే ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే పోలీసులు సుమోటోగా, అంటే ఎవరు కంప్లైంట్ చేయకుండానే అరెస్ట్ చేసే అధికారం అయితే ఉంది అక్కడ. అయితే మళ్ళీ ఈ ఉద్యమం 2021 నుంచి ఊపందుకుంది. 2022లో కూడా ఒక మహిళని అరెస్ట్ చేశారు. ఆమె నిర్బంధంలోనే ఉంటూ ఆవిడనైతే చిత్రహింసలకు గురి చేయడంతో ఆవిడ మరణించింది. 2023లో కూడా ఒక మహిళని అరెస్ట్ చేశారు. ఆవిడ కూడా చనిపోయింది. మొన్న 2024లో కూడా ఒక స్టూడెంట్, ఒక విద్యార్థిని ఈ విధంగానే హిజాబ్కి వ్యతిరేకంగా అర్ధనగ్న ప్రదర్శన చేసింది. దాంతో ఇక్కడ మామూలుగానే హిజాబ్ ధరించకపోతేనే కఠిన శిక్షలు ఉంటాయి. అలాంటిది అర్ధనగ్న ప్రదర్శన చేస్తే పోలీసులు ఆవిడని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆ విద్యార్థిని అయితే కనిపించలేదు. ఇలా ఎంతోమంది మహిళలు అయితే వాళ్ళ యొక్క గళాన్ని విప్పుతున్నారు ఇరాన్లో, అంటే హిజాబ్కి వ్యతిరేకంగా మాకు స్వేచ్ఛ లేదా అంటూ. ఇప్పుడు దీనికి మెహదీ ఎర్రాహి ఏమంటున్నాడంటే, స్వేచ్ఛ కోసం పోరాడే ప్రతి వ్యక్తి ఏదో ఒక త్యాగం చేయకపోతే ఆ స్వేచ్ఛ కోసం పోరాటంలో అర్హత లేదు అన్నాడు. అంటే నేను కొరడా దెబ్బలు తినడానికి నేను అర్హుడినే, అలా కొరడా దెబ్బలు తింటే కదా నాకు స్వేచ్ఛ వస్తుంది, కొరడా దెబ్బలు అయితే నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను, ఏదో ఒక త్యాగం చేయకపోతే ఏమీ సాధించలేము అనేది ఎర్రాహి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విషయంలో కూడా ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఇరాన్పై మండిపడుతుంది. అసలు ఎందుకు హిజాబ్ను తప్పనిసరి చేస్తున్నారు? ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలు ఉన్నాయి. చాలా దేశాల్లో మహిళలకి కొన్ని స్వేచ్ఛలు ఇచ్చాయి, కానీ మీరెందుకు అంత చేస్తున్నారు? మరొక ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకు తయారవుతున్నారంటూ అక్కడ టెహ్రాన్కి అయితే చాలామంది అంతర్జాతీయ సామాజిక కార్యకర్తలు అందరూ కూడా గట్టిగానే హెచ్చరిస్తున్నారు. అయినా సరే ఇరాన్ ఆ విషయంలో వినిపించుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే బయటకు వస్తే మహిళలు ఖచ్చితంగా హిజాబ్ ధరించాల్సిందే బురకాతో పాటు, లేదంటే మాత్రం కఠిన శిక్షలు తప్పవంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా సేమ్ అంతే. ఇప్పటి వరకు బయటికి కనిపించకపోవడంతో పాటు బయటికి మహిళలు కనుక వస్తే ఎవరు పడితే వాళ్ళు రావడానికి లేదు, ఒంటరిగా రావడానికి లేదు, బంధువులతోనే రావాలి. నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో సరే ఎవడో ఒకటితో వచ్చేస్తాము, బురకా ధరించేస్తాను, హిజాబ్ ధరించేస్తాను అంటే కుదరదు. ఆఫ్ఘనిస్తాన్లో ఆ వ్యక్తి, ఆ పక్కనున్న వ్యక్తి ఆమెకు బంధువై ఉండాలి. ఆ బంధువుకు సంబంధించినటువంటి ప్రతిదీ ఐడి ప్రూఫ్ ఉండాలి. అలాగే ఇప్పుడు కిచెన్కి కూడా కిటికీలు లేకుండా చేస్తున్నారు. కిచెన్లో వండుతారు కదా మహిళలు, కిటికీలు కూడా ఉండకూడదంట. ఇల్లులు ఎవరైనా కట్టుకోవాలనుకుంటే కిటికీలు లేకుండా కట్టుకోమని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు కిటికీలు ఉన్నటువంటి ఇల్లులకి క్లోజ్ చేసేయమని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ రూల్స్ ఇవి. ఎంత దారుణమో చూడండి. అంటే కిటికీలు కూడా, అంటే ఎవరో చూస్తారంట కిటికీల నుంచి. అంటే ఎంత దారుణమో చూడండి మహిళల పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితి మాకు రాకూడదని ఇరాన్ అయితే ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తుంది. మహిళా లోకమంతా కూడా తన గళాన్ని వినిపిస్తుంది. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా మహిళలు కూడా వీళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నారు. కానీ ఇరాన్ మాత్రం వినిపించుకోవడం లేదు.